హాయ్. మనం ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు చూసాం. కానీ తెర వెనుక ఉండిపోయిన ఎవరికీ తెలియని ఒక నిజమైన ఛాంపియన్ కథ ఎంత ఎమోషనల్గా ఉంటుంది. 80వ దశకంలో కబడ్డీని ప్రేమించి జాతీయ స్థాయికి ఎదిగి అన్నీ ఉన్న అన్యాయానికి గురైన నల్గొండ మట్టిబిడ్డ నాగుల జీవితమే ఈ అర్జున్ చక్రవర్తి సినిమా. నిజమైన జీవిత కథలంటే మనకు చాలా ఇష్టం. మరి ఆ కబడ్డీ ప్లేయర్ ఆవేదన, విజయం మనల్ని కదిలించిందా లేదా రొటీన్ ఫార్ములాలో ఆగిపోయిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఆగస్టు 29న థియేటర్లో రిలీజ్ అయ్యి అక్టోబర్ 24 నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమా కథ నల్గొండకు చెందిన కబడ్డీ ఆటగాడు నాగులయ్య నిజ జీవిత సంఘటనల ఆధారంగా కొంత సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకొని అల్లిన కథ. ఈ కథ 1980 నుంచి 1996 మధ్య కాలంలో నడుస్తుంది. ఈ సినిమా కథలోతులకు వెళ్తే, అర్జున్ చక్రవర్తి అలియాస్ విజయ రామరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులు లేని అనాథ, చెత్తబొట్టలు పాత సీసాలు ఏరుకుంటూ బతికేవాడు. అతడిని రంగయ్య అలియాస్ దయానంద్ రెడ్డి అనే మాజీ కబడ్డీ ఆటగాడు చేరదీసి సొంత మేనల్లులా పెంచుతాడు. రంగయ్య కూడా పరిస్థితుల కారణంగా పెద్ద కబడ్డీ ప్లేయరు కాలేకపోతాడు. తన మామ రంగయ్య స్ఫూర్తితో అర్జున్ కబడ్డీని కెరీర్గా ఎంచుకుంటాడు. మామ శిక్షణ, అర్జున్ పట్టుదల కారణంగా అతను కబడ్డీ ఆటలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తాడు. ఆటతో పాటు అర్జున్ తన గ్రామానికి చెందిన దేవిక అలియాస్ సీజా రోజ్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అర్జున్ని ప్రేమించడంతో వారిద్దరి ప్రేమాయణం మొదలవుతుంది. అర్జున్ కబడ్డీలో తన ప్రతిభతో జాతీయ స్థాయికి ఎదుగుతాడు. దేశం గర్వించదగ్గ ఆటగాడిగా పేరు తెచ్చుకుంటాడు. అంతా బాగుందనుకునే సమయంలో కథలో కీలక మలుపు వస్తుంది. దేవిక కుటుంబం వారి ప్రేమను ఒప్పుకోదు. అర్జున్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కోసం దూరంగా వెళ్ళినప్పుడు దేవికకు బలవంతంగా వేరే వ్యక్తితో పెళ్లి చేస్తారు. దీంతో అర్జున్ తీవ్రమైన మానసిక వేదనకు గురవుతాడు. అదే సమయంలో అతనిని పెద్ద కబడ్డీ ప్లేయర్గా చూడాలని ఆశించిన రంగయ్య మామ తన ఇంటిని తాకట్టు పెట్టి చేసిన అప్పును తీర్చలేక అనారోగ్యంతో మరణిస్తాడు. ప్రేయసి దూరం కావడం, మామ మరణం, ఈ రెండు షాకుల కారణంగా అర్జున్ జీవితం తలకిందులవుతుంది. డిప్రెషన్లోకి వెళ్ళి మద్యానికి బానిసై కబడ్డీకి పూర్తిగా దూరం అవుతాడు. తాను గెలిచినందుకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు, భూమి, సహాయాన్ని స్పోర్ట్స్ అథారిటీలో ఉన్న శేషాద్రి శర్మ అలియాస్ అజయ్ ఘోష్ లాంటి కొందరు అవినీతి అధికారులు నొక్కేస్తారు. అర్జున్కి న్యాయం జరగకుండా అడ్డుకుంటారు. అన్నీ కోల్పోయి పిచ్చివాళ్ళ తిరుగుతున్న అర్జున్ని కబడ్డీ అసోసియేషన్ కోచ్ అయిన కులకర్ణి అలియాస్ అజయ్ తిరిగి గుర్తించి అతన్ని మామూలు మనిషిగా చేయాలని ప్రయత్నిస్తాడు. కుటుంబం, స్నేహితుల మద్దతుతో తన మామ కలను, తన ఆశయాన్ని నెరవేర్చడానికి అర్జున్ మళ్ళీ బరిలోకి దిగుతాడు. తాగుడుకు బానిసైన వ్యక్తి మళ్ళీ కోలుకొని తనలోని ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చుకొని తన జీవితంలో జరిగిన అన్యాయంపై పోరాడతాడు. చివరికి అతను ఎలా విజయం సాధించాడు, వ్యవస్థను ఎలా ప్రశ్నించాడు, తన ఆశయాన్ని ఎలా గెలుచుకున్నాడు అనేదే ఈ సినిమా ముగింపు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ మరియు ఆర్టిస్టుల పనితీరు. నిజాయితీ. ఈ సినిమాలో మేకర్స్ ఒక నిజమైన కబడ్డీ ఆటగాడి జీవితాన్ని తెరకెక్కించడంలో చూపించే నిజాయితీ మెచ్చుకోదగింది. 80లు 90ల నాటి వాతావరణం, ఆర్ట్ వర్క్ చాలా బాగా చూపించారు. విజయ రామరాజు నటన. టైటిల్ పాత్ర పోషించిన విజయ రామరాజు నటన అద్భుతం. ముఖ్యంగా కబడ్డీ ప్లేయర్గా తన ఎనర్జీ, ఆ తర్వాత ఫెయిల్యూర్ వల్ల బాధపడే సన్నివేశాల్లోని ఎమోషన్ చాలా బాగా పండించాడు. కబడ్డీ ఆట సన్నివేశంలో అతని అంకితభావం కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్. రంగయ్య మామ, అర్జున్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకి హాట్లాడి నిలిచాయి. దయానంద్ రెడ్డి నటన ఆకట్టుకుంటుంది. కబడ్డీ సన్నివేశాలు. కబడ్డీ మ్యాచ్లు ఇంటెన్స్గా, రియలిస్టిక్గా చిత్రీకరించాడు. ప్రేక్షకుడికి ఆ కిక్ ఇస్తాయి. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. ఊహించదగిన కథనం. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా కాబట్టి కథనం కొంచెం ఊహించదగినదిగా ఉంటుంది. సక్సెస్, ఫెయిల్యూర్, మళ్ళీ రిడెంప్షన్, ఈ ఫార్ములాలో కొంచెం కొత్తదనం లోపించింది. లవ్ ట్రాక్. ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ మధ్య నడిచే లవ్ ట్రాక్ కాస్త రొటీన్గా అనిపిస్తుంది. ప్రధాన కథకు ఇదంతా బలంగా ఉపయోగపడలేదు. పాటలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. సాగతీత. కొన్ని ఎమోషన్ సీన్స్, సెకండ్ హాఫ్లో వచ్చే నాటకీయత కొంచెం నెమ్మదిగా సాగతీతగా అనిపించవచ్చు. కమర్షియల్ హంగుల కోసం పెట్టిన కొన్ని సీన్స్ కథ వేగాన్ని తగ్గించాయి. లాజిక్ లోపం. ఒక జాతీయ స్థాయి ఆటగాడి జీవితం ఒకే ఒకరి కుట్రతో అంత దారుణంగా మారిపోవడం, ఆ సమయంలో సరైన ఫిర్యాదు చేసే మార్గం లేకపోవడం వంటి కొన్ని లాజిక్ లేని అంశాలు కనబడతాయి. ఫైనల్గా చెప్పాలంటే అర్జున్ చక్రవర్తి సినిమా నిజాయితీతో కూడిన ఒక స్పోర్ట్స్ డ్రామా. కథనం కొంచెం రొటీన్గా, ఊహించదగిన విధంగా ఉన్నప్పటికీ విజయరామరాజు అద్భుతమైన నటన, ఎమోషనల్ కనెక్ట్, ముఖ్యంగా కబడ్డీ ఆటగాళ్ళ జీవితంలోని కష్టాలను చూపించే ప్రయత్నం కోసం ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు.
ఇది కేవలం కబడ్డీ గురించి మాత్రమే కాదు, ఓర్పు, హాస్యం, వ్యవస్థపై పోరాటం గురించి చెప్పే సినిమా. స్పోర్ట్స్ డ్రామాలని, నిజ జీవిత కథల్ని ఇష్టపడేవారు తప్పకుండా చూడండి. మీరు ఈ సినిమా చూసారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.